ప్రైజ్ ది లార్డ్ అందరికీ వెల్కమ్ టు సిపిఎఫ్ మీడియా. నేను మీ అభినయ్ దర్శన్. అసలు దేవదూతలు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా మన ప్రార్థన వినటానికి మన చుట్టూ ఉంటారా? వేకుజామున ప్రార్థన చేస్తే దేవదూతలు వస్తారు. దేవదూతలు మన ప్రార్థనను తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్తారని దేవదూతలను గూర్చినటువంటి ఒక అపోహని సంఘం ముందర పెట్టారు సేవకులు. తెల్లవారుజామున వేకువనే లేచి ప్రార్థన చేయటం చాలా మంచిది. కానీ అదే నిద్రమోహంతో లేజీగా దేవదూతలు వచ్చి ప్రార్థనను తీసుకెళ్తారు కాబట్టి ఉదయాన్నే లేచి ప్రార్థన చేద్దాం అని అనుకోవటం సరికాదు. అది అవివేకం. దేవదూతలు తెల్లవారుజామున ప్రార్థన చేస్తే దిగి వచ్చి మన ప్రార్థనను విని దేవుడి దగ్గరికి తీసుకెళ్తారు అని కన్ఫర్మ్ చేసి చెప్పడానికి ఎలాంటి పర్ఫెక్ట్ ఎవిడెన్స్ కానీ ఆధారాలు కానీ లేవు. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు దేవదూతల్ని పంపిస్తాడు అని చెప్పుకోవటానికి మాత్రం ఇక్కడ కొన్ని ఆధారాలు, కొన్ని సంఘటనల్ని మీ ముందుకు తీసుకొని వస్తారు. పూర్తి వివరంతో మీకు అందిస్తాను, మీరు వినండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడి దగ్గర నుంచి దేవదూతలు దిగి వచ్చి తన విశ్వాసులని బలపరిచి పరిచర్య చేయటం మాత్రం మనం గమనిస్తాం. అది ఏ సందర్భంలో అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తన దేవదూతల్ని భూమి మీదకి పంపించిన ప్రతి సందర్భాన్ని మీరు చూడండి, ఏదో ఒక ప్రత్యేకత ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. అసలు దేవదూతలు వచ్చి మనతో ఉండాలి అన్నా, మన మొర వినాలి అన్నా అసలు అవసరమేంటి? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఓదార్చబడాలంటే నీ స్థితి ఏమై ఉండాలో కూడా అర్థం చేసుకోవాలి. అలాగే మీరు బలం పొందాలి అనుకుంటే మీరు బలహీన స్థితిలో ఉన్నప్పుడే దేవుడు బలమును అనుగ్రహిస్తాడు. కష్టపడితేనే, శ్రమ పడితేనే దానికి తగ్గ ఫలితాన్ని దేవుడు అందిస్తాడు. ఆ విధంగా మన స్థితిగతుల మీద ఆధారపడి దేవుని దేవదూతల యొక్క పరిచర్య మనకుంటుంది అని గమనించాలి. మీకు ఇదంతా వివరంగా అర్థం కావాలంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక 5 విషయాల్ని మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. మొదటి అంశం దావీదుని గురించి మనం మాట్లాడుకుందాం. దావీదు దగ్గరికి దేవదూతలు వచ్చి దావీదును కాపాడినటువంటి విధానాన్ని కీర్తనల గ్రంథంలో దావీదు చక్కగా వివరించటం మనం చూస్తాం. తన ప్రాణం కాపాడుకోవటానికి సౌలు తన సైన్యం నుంచి భయపడి ఫిలిప్పి దేశానికి పారిపోయాడు. దావీదు అక్కడ ఫిలిస్తీ సర్దారులు, ఫిలిస్తీ రాజుల ముందు దావీదు మరణ భయంతో విలవిలలాడుతూ కన్నీటి ప్రార్థన చేస్తాడు. కన్నీటితో ప్రార్థన చేసినటువంటి ఆ సంఘటన సందర్భము 1 సమూయేలు 21వ అధ్యాయం 11 నుంచి 21 వరకు రాయబడింది. ఆ సంఘటన గురించి 34వ కీర్తన 56వ కీర్తనలో ఆయన వివరించాడు. కఠినాత్ములైన ఆ ఫిలిస్తీయులు దావీదుని బంధించినప్పుడు నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచుతావని దావీదు 56వ కీర్తన 8వ వచనంలో స్తుతించాడు. 34వ కీర్తన 7వ వాక్యంలో యెహోవా తన భక్తుల చుట్టూ కావలి ఉండి రక్షిస్తాడు అన్నటువంటి విషయాన్ని రాశాడు. ఫిలిస్తీయుల చేతిలో నుంచి దావీదుని కాపాడటానికే పంపబడిన దేవదూత, ఫిలిస్తీయుల చేతుల నుంచి దావీదును కాపాడడానికి పంపబడిన దేవదూతను గురించి స్పష్టంగా రాశాడు. ఫిలిస్తీయుల సైన్యం దావీదుని బంధించి ప్రతీకారంగా చంపబోతున్నటువంటి మరణ వేదనలో చుట్టుముట్టిన సందర్భంలో ఎలా దేవదూత దావీదును కాపాడాడు ఆ సందర్భం మాత్రం అక్కడ వివరించలేదు. కానీ ఆ మరణ గడియలు తప్పించుకొని తిరిగి వచ్చిన దావీదు ఆ అపాయకరమైనటువంటి సమయంలో తను కార్చిన కన్నీటిని ప్రభు ఎలా పట్టుకున్నాడో, ఎలా ఆదుకున్నాడో 56వ కీర్తనలో తను వివరించాడు. వెంటనే దూతను పంపి కాపాడినట్లుగా కీర్తనలు 34వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. ఈ విధంగా దేవదూత చేత దేవదూత కాపుదల గురించి వివరించటాన్ని మనం చూస్తాం. నీ కష్ట సమయాల్లో, శ్రమ కాలంలో నీ చేతుల్లో లేనటువంటి, నువ్వేమి చేయలేనటువంటి పరిస్థితుల్లో బలహీనంగా నువ్వు ఉన్నప్పుడు ధైర్యపరిచి ఓదార్చి నిన్ను కాపాడటానికి దేవుడు దేవదూతల్ని పంపుతాడు. దావీదుకు లాగానే అబ్రహాం విషయంలో కూడా
ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. ఆదికాండం 24వ అధ్యాయం 7వ వచనంలో, పరలోక దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపిస్తాడని, నీవు నా కుమారుడికి భార్యను తీసుకుని వస్తావని దాసుడైన ఎలియాజర్ని పరాయి దేశానికి పంపిస్తాడు. తన కుమారుడైన ఇస్సాకు వివాహం నిమిత్తం వెతకమని ఎలియాజర్ని అబ్రహాం పంపించి ధైర్యపరిచే మాటలు ఇవి. పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూత ఎలియాజర్కి ఎలా సహాయం చేస్తుందన్న విషయం మాత్రం అక్కడ రాయబడలేదు. కానీ అదృశ్యంగా ఎలియాజర్ను వెంబడించినటువంటి దేవదూత రిబ్కాను పద్మారాభా నుంచి తీసుకురావడానికి మాత్రం సహాయం చేసింది. ఇక మూడో వ్యక్తి మగ్ధలేని మరియ. మరియ దగ్గర చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడొచ్చు. మగ్ధలేని మరియ కన్నీళ్లు కార్చినప్పుడు మాత్రమే తను చూడగలుగుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. ఆదివారం ఇంకా చిమ్మ చీకటిగా ఉన్నప్పుడే క్రీస్తు సమాధి దగ్గరికి వచ్చినటువంటి మగ్ధలేని మరియ క్రీస్తు యొక్క శరీరం సమాధిలో లేకపోవటాన్ని చూసి పరిగెట్టుకుని వెళ్లి ఆ విషయాన్ని చెప్పగా, పేతురు యోహాన్లు పరిగెట్టుకుంటూ క్రీస్తు ప్రభువుల వారి సమాధి దగ్గరికి వచ్చారు. ఇద్దరు సమాధిలోకి దూరి అక్కడ నారబట్టలు, విడవబడినటువంటి బట్టలు ఉండటం చూస్తారు. మరణమును గురించినటువంటి క్రీస్తుని కానీ మరి ఎవరిని అక్కడ చూడకుండా వెనక్కి వెళ్ళిపోతారు. ఇద్దరు శిష్యులు అక్కడ చూసి క్రీస్తు ప్రభువుల వారి శరీరం అక్కడ లేదని గమనించి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మగ్ధలేని మరియ మాత్రం ఆ సమాధి దగ్గరే పడి ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ కూర్చుంది. ఆవిడ కన్నీళ్లు కారుస్తున్నప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు సమాధి దగ్గరే జరిగాయి. యోహాను సువార్త 20వ అధ్యాయము 12-13 వాక్యాలు చూడండి. సమాధి దగ్గర బయట నిలుచొని ఏడుస్తుండెను. ఆమె ఏడ్చి సమాధిలోకి వంగి చూడగా తెల్లటి వస్త్రములు వేసుకున్న ఇద్దరు దేవదూతలు క్రీస్తు ప్రభువుల వారు ఉంచినటువంటి సమాధి దగ్గర తల దగ్గర ఒకరు, కాళ్ళ దగ్గర ఒకరు కూర్చుండుట మగ్ధలేని మరియ గమనించింది. చాలా కొద్ది నిమిషాల ముందే పేతురు యోహాన్లు ఆ సమాధి దగ్గరకు వచ్చి సమాధిలోకి వెళ్ళి చూశారు. కానీ వాళ్ళకి ఏమీ కూడా అక్కడ కనిపించలేదు. ఏ దేవదూత వాళ్ళకి కనిపించలేదు. క్రీస్తు ప్రభువుల వారి శరీరం మరణించిన తర్వాత ఆయన దేహానికి చుట్టినటువంటి ఆ వస్త్రాలు మాత్రమే, ప్రేత వస్త్రాలు మాత్రమే అక్కడ వాళ్ళకి కనిపించాయి. ఇంకేమీ కనిపించలేదు. ఎవరు అక్కడ కనిపించలేదు. ఇద్దరు శిష్యులు వచ్చి వెళ్ళారు. కానీ మగ్ధలేని మరియ మాత్రమే అక్కడ కూర్చొని సమాధి దగ్గర క్రీస్తు ప్రభువుల వారి కొరకు రోదిస్తూ ఉంది. కన్నీటితో ఉన్నటువంటి మగ్ధలేని మరియ మరొక్కసారి ఖాళీ సమాధులోకి చూడగా అక్కడ ఇద్దరు దేవదూతలు ఈవిడకి కనిపించారు. స్పష్టంగా ఆ దేవదూతలు మగ్ధలేని మరియతో మాట్లాడారు. మిగిలిన ఆ ఇద్దరికి కనిపించినటువంటి దేవదూతలు మగ్ధలేని మరియ గారికి కనిపించడానికి గల కారణం ఏంటి? క్రీస్తు ప్రభువుల వారి కొరకు ఆవిడ కార్చిన కన్నీళ్లే కారణం. ఆవిడ కార్చిన కన్నిటి వల్లనే దేవదూతలు ఆవిడకు ప్రత్యక్షమయ్యారు, ఆవిడకి కనిపించారు, ఆవిడతో మాట్లాడారు. యేసు క్రీస్తు ప్రభువుల వారిని గురించినటువంటి పునరుద్ధానము క్రైస్తవుల గుండె వంటిది. మొట్టమొదటిగా చూసేటువంటి ధన్యత, ఈ ప్రపంచానికి ఆ స్వార్థ చాటి చెప్పేటువంటి గొప్ప ధన్యత, భాగ్యము మగ్ధలేని మరియకు రావటానికి కారణం కూడా వచ్చిపోయిన ఇద్దరు శిష్యుల వలె కాక అక్కడే ఆ సమాధి దగ్గర కన్నీళ్లు కార్చుకుంటూ కూర్చుండటమే కారణం. ఇక 4వ సందర్భానికి వస్తే, గెత్సెమనే తోటలో పేతురు యోహాన్లను చూస్తే యేసుక్రీస్తు ప్రభువుల వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన 3వ రోజున సమాధి దగ్గర పేతురు యోహానులకి ఏమి జరిగింది చూద్దాం. దాదాపు 4 రోజుల క్రిందట గెత్సెమనే తోటలో ఏం జరిగిందో అదే జరిగింది. ఆ రోజు క్రీస్తు ప్రభువుల వారు రక్తం బయటికి వచ్చేలాగా, ఈ పాత్ర నీ చిత్తమైతే నా యొద్ద నుంచి తొలగించు తండ్రి అని ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూత క్రీస్తు ప్రభువుల వారికి కనబడి ఆయన్ను బలపరిచాడు అని లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వాక్యంలో చూస్తాం. క్రీస్తు యేసు ప్రభువుల వారిని బలపరచడానికి దేవదూత దిగి వచ్చి ఆయన్ను బలపరచడం మనం చూస్తాం. ఆ సందర్భం రక్తము బయటికి చిందేలా అంతటి ఒక తెలియనటువంటి పెయిన్తో ఆయన ప్రార్థన చేస్తుండటం, ఆయన కన్నీళ్లు కార్చడం ఏకాంతంగా మనం చూస్తాం. ఆయన ప్రార్థన చేస్తుండగా పరలోకం నుంచి దేవదూత వచ్చాడు. ఒక రాతి దూరంలో ఆ స్థలంలోనే క్రీస్తు ప్రభువుల వారు ప్రార్థన చేస్తున్న ఆ స్థలంలో ఒక రాతి దూరంలో పేతురు, యోహాను, యాకోబులు ప్రార్థన చేయటానికి కూర్చోటం మనం చూస్తాం. కానీ వాళ్ళు ప్రార్థనకు కూర్చున్నారు, కానీ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. క్రీస్తు వలె వాళ్ళు కూడా ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత కలిగిన వాళ్ళు ప్రార్థన చేయటం కాకుండా నిద్రలోకి జారుకున్నారు. ముందుగా పేతురు గురించి ఆలోచిస్తే, గతంలో పేతురు కూడా 2 సందర్భాల్లో ఇలాంటి ప్రత్యక్షతని, దేవదూతల ప్రత్యక్షతని ఆయన చూడలేకపోయాడు.
క్రీస్తు అంటే నాకెవరో తెలీదు అని 3 సార్లు ఆయన బొంకాడు. అలా అబద్ధం చెప్పిన తర్వాత పేతురికి దేవుని యొక్క చూపే గుణపాఠమైంది. తర్వాత అబద్ధమాడిన తర్వాత పేతురు లోపలికి వెళ్ళి పశ్చాత్తాపపడి కన్నీళ్లు కార్చాడు. ఆ వచనం మత్తయి సువార్త 26వ అధ్యాయం 77వ వచనంలో చూస్తాం. ఆ రాత్రి ప్రారంభమైన ఆయన కన్నీటి ప్రార్థన ఎంత స్థాయిలో రానున్న రోజుల్లో ప్రజ్వలించబడిందంటే ఆ రోజు నుంచి పేతురు కన్నీటి ప్రార్థనను విడవలేదు. పేతురికి కోడి కూయగానే ఒక భయం, కలవరం ప్రారంభమైంది. తెల్లవారుజామున కోడి కూయగానే 3 సార్లు పేతురి హృదయంలో తెలియని ఆవేదన ప్రారంభమైంది. పేతురు గురించినటువంటి ఈ వివరణ అంతా కూడా చరిత్ర గ్రంథాల్లో కూడా రాయబడింది. 10 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత పెంతెకోస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ ద్వారా తాకబడిన తర్వాత కఠినమైన ఉపవాసంని ప్రారంభించాడు పేతురు. నదీ ప్రవాహం వంటి కన్నీళ్లు పేతురు కళ్ళల్లో ప్రారంభమై తర్వాత కాలంలో పరిపూర్ణమయ్యాయి. కన్నీళ్లు కార్చలేకపోవటం వల్ల ముందు దగ్గరగా వచ్చినటువంటి దేవదూతల ప్రత్యక్షతని కోల్పోయాడు పేతురు. అదే పేతురు తర్వాత కాలంలో కన్నీటి ప్రార్థన యోధుడైన తర్వాత ఎన్నోసార్లు దేవదూతలను చూడటం మాత్రమే కాకుండా తన పరిచర్యలో దేవదూతలు కూడా ఒక భాగమయ్యారు. ఇజ్రాయెల్లో రాజులని, మతాధిపతులని గడగడ వణికిచ్చాడు పేతురు. అపోస్తల కార్యములు 5:19 కనుక మనం చూస్తే అపోస్తల నుండి బలత్కారముగా పట్టుకొని చెరసాలలో బంధించారు. అయితే ప్రభువు దూత రాత్రి వేళ అక్కడ ప్రత్యక్షమై ఆ చెరసాల నుంచి వెలుపలికి తీసుకొచ్చిందని మనం చూస్తాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 5వ వచనంలో దేవుడి దూత ఇప్పుడు నీవు ఎప్పేకి మనుషులను పంపి పేతురు అను మారుపేలు గల సీమోనును పంపించు అని దేవదూత స్వయంగా సెలవిస్తుంది. అలాగే అపోస్తల కార్యములు 12వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే ఇదిగో ప్రభువు దూత దేవుడికి దగ్గరగా నిలుచును అని ఉంటుంది. పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆత్మలు రక్షించే స్వార్థ పరిచర్య గురించి పేతురు సంఘానికి రాస్తూ కూడా ఒక మాట పలుకుతాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక సందర్భం ఉంటుంది. దేవదూతలు ఈ కార్యాలను తొంగి చూడగోరబోతున్నారని. శక్తివంతమైన స్వార్థ పరిచర్యలో దేవదూతల యొక్క భాగస్వామ్యాన్ని తెలియజేస్తున్నాడు పేతురు. ఆయన పరిచర్యలో దేవదూతలు తనతో కలిసి ఎలా స్వార్థ పరిచర్య చేశారో అంతకంటే ఎక్కువ అపోస్తులుడైనటువంటి యోహాను జీవితంలో ప్రవేశించి పేతురు కంటే ఎక్కువగా పరలోకములోని కోట్లాని దేవదూతలను, కెరూబులను, పరలోకములోని పెద్దలను, పరిశుద్ధులను చూసే మహాభాగ్యాన్ని ధన్యతని యోహాను పొందుకున్నాడు. మగ్దలేని మరియా పేతురుతో పాటు పరిగెట్టుకుంటూ యోహాను క్రీస్తు సమాధి దగ్గరికి వచ్చారు. ఖాళీ సమాధికి ప్రవేశించాడు. కానీ ఆ సమాధిలోని 2 దేవదూతలు సమాధి పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తున్న క్రీస్తు ప్రభువులు వారిని మాత్రం చూడలేకపోయాడు. కారణం మగ్దలేని మరియా కళ్ళల్లోని కన్నీరు యోహానికి ఆ రోజు లేకపోవడం. ఆమెకున్న ఓర్పు, క్రీస్తును చూడాలన్నటువంటి తపన ఆమెకు లాగా యోహానుకు లేకపోవటాన్ని బట్టి ఆయన చూడలేకపోయాడు దేవదూతల్ని. యోహాను సువార్త 20వ అధ్యాయం 3వ వాక్యంలో మాట ఉంటుంది. కాబట్టి పేతురును ఆ శిష్యుడు అంటే యోహాను గురించి, ఈ పేతురు ఆ శిష్యుడు కలిసి బయలుదేరి సమాధి వద్దకు వచ్చారని. వారిద్దరూ కూడా పరిగెట్టి చూడగా ఆ శిష్యుడు పేతురు కంటే ముందుగా యోహాను పరిగెట్టుకుంటూ సమాధి దగ్గరికి వచ్చాడు. పేతురు, యోహాను క్రీస్తు ప్రభులు వారి సమాధి దగ్గరికి వచ్చారు, చూశారు, ఎవరు కనిపించలేదు, వెళ్ళిపోయారు. ఆ సమాధిలో ఉన్న దేవదూతలను, తిరిగి లేచిన పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ 2 శిష్యులు చూడలేకపోయారు. ఆ సంఘటనకు కొద్ది రోజుల ముందు అత్యంత మరణానికి సమీపంగా క్రీస్తు ప్రభువుల వారు ఉన్నప్పుడు తన ప్రాణము చాలా వేదనతో మునిగిపోయి కళ్ళల్లో కన్నీళ్లు, చెమట రూపంలో రక్తం చిందిస్తుంటే పరలోకం నుండి దేవదూత ఆయన కనబడి క్రీస్తు ప్రభుల వారిని ఆ దేవదూత బలపరుస్తుండగా యోహాను చూడలేకపోయాడు. దేవదూత క్రీస్తు ప్రభుల వారికి ప్రత్యక్షమైనటువంటి ఆ సందర్భాన్ని యోహాను చూడలేకపోవడానికి గల కారణం ప్రార్థించాల్సిన సమయంలో కళ్ళు మూసుకొని నిద్రపోవటం యొక్క ఆ కారణాన్ని బట్టి చూడలేకపోయాడు. నిద్రపోవటం ఎప్పుడు తప్పు కాదు, అది నీ శరీరానికి అవసరమే. కానీ ప్రార్థించమని క్రీస్తు ప్రభువులు చెప్పిన తర్వాత కూడా ప్రార్థించాల్సిన సమయంలో నిద్రపోవటం అనే తప్పు. ఏ నేరము లేకపోయినా శిలువ శిక్షకు అప్పచెప్పబడినటువంటి క్రీస్తు ప్రభువుల వారు ఆఖరి రక్తపు బొట్టు వరకు తన శరీరంలో ఏమాత్రం ఉంచుకోకుండా తన రక్తమంతా దారపోసి శిలువ మీద 3 మేకుల మధ్యలో వేలాడిన ఆ సందర్భంలో కూడా క్రీస్తు ప్రభువుల వారి శిష్యుల్లో ఎవ్వరు లేరు, ఒక్క యోహాను తప్ప. గొప్ప జనసమూహం కనపడుతుంది లూకాసు వార్త 22-27 వచనంలో. ఆ గొప్ప జనసమూహంలో
అక్కడ చాలా మంది స్త్రీలు గుండెలు బాదుకుని ఏడుస్తూ రోధించడం కనిపిస్తుంది. క్రీస్తు శ్రమను చూడలేక కన్నీళ్లతో ఏడుస్తుంటే 3.5 సంవత్సరాల కాలం క్రీస్తు ప్రభువుల వారి వెంటనే ఉంటూ ఆయనతో తిరిగి, ఆయనతో నడిచి, ఆయనతో కలిసి భోజనం చేసిన యోహాను హృదయం ఎంత వేదన పడి ఉంటుంది. సామాన్యమైన ప్రజల గుండెలు బాదుకుంటున్న ఆ సందర్భంలో కన్నీళ్లు పెట్టి రోధించినటువంటి యోహాను ఆ రోజు నుంచి తన జీవితంలో గొప్ప మార్పును చూశాడు. ఆ తర్వాత తన జీవితం మార్చబడిన తర్వాత ప్రకటన గ్రంథం 5:5లో మనం గమనిస్తే, ఆ గ్రంథం తెరవటానికైనా, చూడటానికైనా, చదవటానికైనా యోగుడు ఎవడూ కనపడటం లేదు అన్నటువంటి ఆ సందర్భం, ఆ గ్రంథం చదవటానికైనా చూడటానికైనా యోగుడు ఎవడూ లేడు అన్నటువంటి ఆ సందర్భాన్ని చూసి యోహాను ఏడ్చాడు అని ఉంటుంది. గెత్సెమనే తోటలో ఒకసారి, క్రీస్తు ప్రభువుల వారి సమాధి దగ్గర ఒకసారి, దేవదూతలు చూడాల్సినటువంటి ఈ యోహాను 2 సార్లు అతి సమీపంగా చూడాల్సినటువంటి ఆ ప్రత్యక్షను కోల్పోయినటువంటి యోహాను పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ ద్వారా ఆయన విధానం కాల్చివేయబడింది. పేతురు వలె, ఇతర అపోస్తలుల వలె యోహాను కూడా కన్నీటి యోధుడుగా, ప్రార్థనా వీరుడుగా తనను తాను బలపరుచుకున్నాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు, ఆత్మ కార్యాల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీళ్లు కార్చినటువంటి యోహాను ఎటువంటి ఆ ప్రత్యక్షతలోనికి వెళ్ళిపోయాడంటే, తను ఊహించినటువంటి గొప్ప స్థితిలోనికి దేవుడు ఆయన నడిపించాడు. గొప్ప ప్రత్యక్షతను చూసి తర్వాత కోట్లాది మంది దేవదూతలను చూసేటువంటి ఆ గొప్ప ధన్యతలోనికి ఆయన వెళ్ళిపోయాడు. ప్రకటన 7:12లో చూస్తే, దేవదూతలందరూ సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ 4 జీవుల చుట్టూ ఉన్నారని యోహాను చూశాడని స్పష్టంగా రాయబడింది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో దాదాపు ప్రతి వచనంలో అపోస్తులుడైన యోహాను చూసినటువంటి దూతలను గురించి, మరి కొన్ని అధ్యాయాల్లో కోట్లాది మంది దేవదూతల గురించి, ఇలా దేవదూతల గురించి ఆయన చూశాడు, ఆయన రాశాడు. అపోస్తులుడైనటువంటి యోహాను చూసినన్ని సార్లు దేవదూతల్ని మరి ఏ దైవజనుడు కూడా చూసినట్టుగా లేదు బైబిల్. ఆత్మ సంబంధమైన ఆకలితో, ఆత్మ సంబంధమైన కార్యాల కొరకు కార్చిన కన్నీళ్లు పరలోక రాజ్యంలోని దేవదూతలు అదృశ్యముగానైనా, మానవ రూపంలోనైనా, దృశ్యంగానైనా కదలి తీరుతాయని అర్థం చేసుకో. ఇక 6వ వ్యక్తిగా, 6వ సందర్భంగా క్రీస్తు ప్రభుల వారిని చూద్దాం. యేసు క్రీస్తు ప్రభుల వారు కార్చిన కన్నీటి గురించి చూడండి. యేసు క్రీస్తు ప్రభుల వారు జీవించినటువంటి భూమి మీద 33.5 సంవత్సరాల కాలంలో ప్రతి సందర్భం గురించి, ఆయన జీవితం గురించినటువంటి విశ్లేషణ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కొన్ని సత్యాలు మాత్రమే రాయబడ్డాయి. క్రీస్తు 18 సంవత్సరాల వయసులో ఏం చేశాడు, 22 సంవత్సరాల వయసులో క్రీస్తు జీవిత విశేషాలు ఏంటి, 28 సంవత్సరాల వయసులో ఆయన ప్రవర్తన ఎలా ఉండేది, ఎక్కడ ఉన్నారు, ఇవేవి మనకు తెలియదు. ఒకే ఒక్క వచనం ద్వారా మాత్రం ఇవన్నీ మనకు అర్థమవుతాయి. హెబ్రీలు పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం, శరీరధారి అయిన దినాలలో, శరీరధారి అయినటువంటి రోజుల్లో కన్నీటితో, రోదనతోనే తనను మరణం నుంచి రక్షించగలిగిన దేవుడికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి ఆయన భయభక్తులు కలిగి ఉండటం వలనే అంగీకరించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు జీవితమంతా కూడా మహా కన్నీటి రోదన, కన్నీళ్లు, మహారోదనతో కూడినటువంటి కన్నీటి ప్రార్థన. సుఖపడటానికి కాదు క్రీస్తు ప్రభువుల వారి లోకానికి వచ్చింది. మనుషులుగా వచ్చి, మనుషులుగాను, రాజులుగాను కీర్తించవలసినటువంటి మనుషులు దేవుడిగా కొనియాడబడుతుంటే, దేవుడిగా పూజించబడుతూ సుఖభోగాలను అనుభవిస్తూ, దేవుడే క్రీస్తు ప్రభుల వారికి లోకానికి వచ్చి శారీరకంగా సుఖపడటానికి కాదు, రాజ్యాలను జయించటానికి కాదు, కానీ శరీరమందు శ్రమపడి కామక్రోధ మదమత్సర్యాలతో నింపబడినటువంటి ఈ శరీరాన్ని నలగొట్టి ఆత్మను బలపరుచుకోవటం వలన పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకోవటం ఎలాగో ఈ లోకానికి ఒక మాదిరిని ఉంచడానికి వచ్చాడు ఆయన. అలాంటి దైవ కుమారుడు కాబట్టి ఆయన ఉపవాసం ఉన్నప్పుడు, అపవాది ద్వారా శోధింపబడినప్పుడు దేవదూతల్ని పంపిస్తాడు దేవుడు తనకు పరిచర్య చేయటానికి. క్రీస్తు ప్రభువులు వారు ఒక్కసారి ఆజ్ఞనిస్తే మహాసైన్యాన్ని పంపిస్తాడని రాయబడింది లేఖనం. అంతేకాదు, ఆయన ప్రార్థన చేస్తుంటే దేవదూతలు వచ్చి ఆయన బలపరుస్తారు, ఆయన కార్యాలను నెరవేర్చడానికి కావాల్సినంత ధైర్యాన్ని ఇస్తారు. అంతేకాదు, ఆయన జన్మించినప్పుడు, భూమి మీదకి మనిషిగా వచ్చినప్పుడు కూడా దేవదూతలు అనేక మంది భూలోకమందు ఉండడం మనం చూస్తాం. వారు యేసుక్రీస్తు ప్రభుల వారి జనన విధానాన్ని ప్రకటిస్తారు, దేవునికి స్తోత్రం చేస్తారు. అనేకమైన సార్లు దేవుని యొక్క దూతలను యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉండటానికి మనం చూస్తాం. అగ్ని వంటి పరిశుద్ధతను, మహిమను ఈ మట్టి శరీరానికి ఆపాదించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతిరోజు చేసినటువంటి ఒక గొప్ప త్యాగం, సమర్పణ, కట్టుబాటు, ప్రతిరోజు కన్నీటితో ప్రార్థించి తీరాలి. అన్ని చోట్ల మాక్సిమం చాలా సందర్భాల్లో ఆయన కన్నీళ్లు కార్చి రోధించినట్లుగా
లేఖనంలో చెప్తుంది. క్రీస్తు హృదయంలో ఉన్నటువంటి ఆవేదనను, ఆక్రందనను తెలియచేస్తున్నటువంటి నిదర్శనం ఇది. ఇక దేవదూతలు రావటం రాకపోవటం అన్నది పక్కన పెడితే, మనం ఎలాంటి ఆత్మీయతలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులను మనం చూస్తామని మీకు అర్థమైంది కదా. మనం కార్చే ప్రతి కన్నీటి బొట్టుని దేవుడు చూస్తాడు. దేవదూతలు రావచ్చు, రాకపోవచ్చు. వాటి గురించి పక్కన పెడితే నీ స్థితిగతులు ఏ విధంగా మారుతున్నాయి, నీ నిరీక్షణ, కన్నీరు, ఓర్పు నీకు ఎలాంటి మాదిరిని చూపిస్తున్నా నీకు అర్థం కావాలి. కన్నీటి ప్రార్థన చేస్తే దేవదూతలు వస్తారని కాదు, కానీ దేవదూతలు నిన్ను బలపరిచేటువంటి శక్తివంతమైన ప్రార్థనను నువ్వు చేస్తే, ఇలాంటి ప్రార్థనను ఖచ్చితంగా నిన్ను బలపరచడానికి, ధైర్యపరచడానికి దేవుడు తన ఆత్మని పంపిస్తాడు, తన దూతని పంపిస్తాడు, తన శక్తిని పంపిస్తాడు, తన కాపుదలని కూడా అనుగ్రహిస్తాడు. నువ్వు చేసే ఉపవాస ప్రార్థన, నువ్వు కార్చే ప్రతి కన్నీరు కూడా నీకు జవాబునిస్తుంది. నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు ఎప్పటికీ వృధా కాదు, ఆయన జీవకాలంలో భద్రపరుస్తాడని జ్ఞాపకం చేసుకోండి. మీరంతా కూడా ప్రతి సందర్భంలో ఏ విధంగా అయితే కన్నీరు మొదలుపెట్టి ఎలాగైతే మారారో, మార్చుకున్నారో, వీళ్ళంతా కూడా కన్నీరు కార్చి, రోధించి ఎలాంటి పరిస్థితులను చూశారు, దేవదూతల ప్రత్యక్షణ ఎలా చూశారు, కన్నీరు ద్వారా ఎలా మార్పు పొందారో మీరు చూశారు కదా. మీరు కూడా ఖచ్చితంగా వీళ్ళ వల్లే మారాలి అంటే, ఇది వరకు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నా, ఎలాంటి ఆధ్యాత్మికతని కలిగి ఉన్నా, ప్రార్థనకి నువ్వు కార్చే కన్నీటికి ముందు ఎలా ఉన్నా, తర్వాత మాత్రం నువ్వు ఇలాంటి ప్రత్యక్షతలోనికి వెళ్ళాలంటే నీ ఓర్పు, నీ విధానాలు, నీ మాటలు, నీ కనుదృష్టి, నీ క్రియలు, నీ ప్రార్థన అన్నీ కూడా మార్చుకోవాలి. సో ఇప్పటి వరకు మీకు విషయాలన్నీ కూడా అర్థమయ్యాయి అని నేను ఆశిస్తున్నాను. చూశారు కదా, దేవుని దూతలు వచ్చి ప్రార్థన వింటారని మాత్రమే ప్రార్థన చేయటం కరెక్ట్ కాదు. నువ్వు కన్నీటితో హృదయ అంతరంగంలో నుంచి ప్రార్థన చేయగలిగితే, నిజంగా దేవునితో ఆత్మలో ఏకమవ్వాలని నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుడు తన దూతల్ని పంపించినా పంపించకపోయినా నీ మొరని దేవుడు వింటాడు, నీ కన్నీటిని దేవుడు చూస్తాడు, నీ ఆవేదనని దేవుడికి అర్థమయ్యే రీతిలో నువ్వు చెప్పగలగాలి. ఒక పేతురు, ఒక మగ్దలేని మరియ, ఒక అపోస్తలుడైన యోహాను వాళ్ళ జీవితాల్లో ఏ సందర్భాల్లో దేవదూతలను చూడగలిగారు చూశారు కదా. వాళ్ళు ముందు కూడా భక్తులే, దేవునితో తిరిగిన వాళ్ళే, క్రీస్తు ప్రభుల వారితో ఉన్నవాళ్ళే, కానీ అన్ని సందర్భాల్లో దేవదూతలను చూడలేకపోయారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ హృదయ రోదనతో కన్నీళ్లు కార్చారో ఆయా సందర్భాల్లో మాత్రమే దేవదూతలను వాళ్ళు చూడగలిగారు. కాబట్టి తెల్లవారుజామున ప్రార్థన చేస్తేనే దేవదూతలు వస్తారు, లేదంటే మధ్యాహ్నం ప్రార్థన చేస్తే దేవదూతలు వస్తారు, ఉపవాసం ప్రార్థన చేస్తేనే దేవదూతలు వస్తారు అన్నది విడిచిపెట్టండి. దేవదూతలు వస్తారు, దేవదూతలు వింటారన్నది విడిచిపెట్టేసి, దేవుడికి నా మొర వినిపించాలి, దేవుడితో నేను ఏకమవ్వాలి, నా హృదయ వేదన దేవునికి అర్థం కావాలి, నా ఆత్మ దేవుని ఆత్మతో ఒకటవ్వాలి అన్నటువంటి ఆశ, ఆకాంక్షతో ప్రార్థన చేయటం అన్నది ముఖ్యం. ఇక్కడ కాన్సెప్ట్ దేవదూతలు వింటారా, వింటే చేస్తా, దేవదూతలు వినకపోతే ప్రార్థన చేయను, దేవదూతలు నా ప్రార్థన చేసేటప్పుడు వచ్చి నా చుట్టూ ఉంటే చేస్తా, దేవదూతలు రాకపోతే నేను ప్రార్థన చేయను, ఇది కాదు. దేవదూతలు వచ్చినా రాకపోయినా, విన్నా వినకపోయినా ఆ దేవుడున్నాడు, దేవదూతలను నిర్మించుకున్నవాడు, దేవదూతలకు పైగా ఉన్నవాడు. కాబట్టి ఆ దేవుడే కోటాను కోట్ల దేవదూతల ద్వారా స్తుతించబడుతున్నాడు. కాబట్టి అలాంటి దేవుడు నా ప్రార్థన వింటున్నాడు. నువ్వు తెల్లారు చేసినా, మధ్యాహ్నం చేసినా, సాయంకాలం చేసినా, ఉపవాస ప్రార్థన చేసినా, ఏ ప్రార్థన చేసినా అది హృదయ అంతరంగంలో నుంచి వస్తే, రోదనతో కూడినదైతే ఖచ్చితంగా ఆ ప్రార్థనని దేవుడు వింటాడు. ఒకవేళ దేవదూతలు వచ్చి నీ ప్రార్థన పట్టుకెళ్ళినా ఎక్కడికి తీసుకెళ్ళాలి? దేవుడికి అప్పచెప్పాలి కదా ప్రార్థనని. ఇక నేరుగా దేవుడే వింటే, కాబట్టి ప్రార్థన ఆత్మీయత బలపరుచుకోవటం కోసం, ఆత్మలో బలం పొందుకోవటం కోసం, శరీర బలాన్ని నలగొట్టుకోవడం కోసం మీరు ప్రార్థనా పరులాగా, ప్రార్థన యోధులుగా, ప్రార్థన వీరులుగా మారాలి అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.